ఆడ ఆడ ఆడుకుందామా అలా ఆడుకుందామా తిని తిను పోరి ఏం తెలుగు తినమాట తింటలేవు అరే తినే ఎరువైంది మనిషి ఉన్నవా ఎడవాడు తినే తొందర తినే నేను అంగన్వాడిలో దించి పని పోతా నాకు టైం అవుతుంది తిను 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 అగో ఆడేస్తా నీకు స్పైట్ కొనిస్తా సరేనా నీకు స్పైట్ ఇష్టమేనా స్పైట్ ఇష్టం కదా నీకు మమ్మీని ఇక్కండంగా గారెక్కడ వచ్చి మా అమ్మ అంటే లేదా నువ్వు తిను 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 ఏ బత్తాకాలు ఎక్కువ వేస్తాను చక్కగా తిను నాకు ఏడుపు వస్తుందిరా సరే సరే తినకుండా తినకుండా అలా హలో ఏమైంది నువ్వు తొందర వెళ్ళగొట్టు నీ మౌని ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తా అప్పుడు వద్దు ఇప్పుడు దాకా ఏం చెప్తాను ఇంటికాడ ఇంతకుముందు వచ్చి చూసిన ఇంట్లోనే ఉన్నాడు ఏం మాట్లాడుకుంటారు అంతగానో అరే నీకేమన్నా పిచ్చా చెప్పేది నీకు అర్థమైతే లేదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కాల్ చేస్తా అప్పుడు వద్దు సరే నువ్వు తొందర పంపు నీకు అర్థం ఏమండి ఏం దగ్గరికి వచ్చినావు పనులు లేరినాయి ఇంట్లో ఏం కూర వండాలి అలా ఏదో ఒకటి వండుకో నీ మందం నా మందమా తినవా నువ్వు నేను తినా నేను వేరే కాడ తింటా ఎక్కడ ఏనో కాడ తింటా నేను తినా అన్నా కదా ప్రశాంతంగా ఉండనీయకుండా ఈ మధ్యన అన్నమే తింటలేవు ఎందుకు నువ్వు అసలు అన్నం తింటానా ఇంటికాడ తింటలేను ఇక నువ్వు పెడితేనే తినాలా నేననేది కూడా అదే ఇంటికాడ ఎందుకు తింటలేవని నువ్వులే ఆ పెండెత్తిపో ఊర్లకిడికి వచ్చి షో చేయకపో లే అది బా వచ్చి కూర్చొని మారాణి లెక్కడ కూర్చొని క్వశ్చన్లు ఎత్తాను తీ ఆ తట్టది అక్కడ పెండ ఎత్తుపో బర్రెత్తానే ఏం చేస్తానవే ఎత్తుతానా ఏం ఎత్తుతావు పెండ ఆ పెండని కూరగాయలు వెళ్ళేట్టుగా పెడతావు ఇంట్లో చెట్టు అంత మొగోడు ఉన్నాక కూడా నేనే పని చేసుకోవాల్సి వస్తాను ఏంది నువ్వేం పని చేస్తానమ్మా అయ్యే బట్టి అన్ని అరే ఏంది సాని కథలు అన్ని నీకు గిట్ల మంచిగా పట్టు పట్టు పెండెత్తు రాదు మళ్ళీ తినమాట తింటావు ఇంత నువ్వు రోజు సుఖంగా మహారాణి లెక్క బతికేదాన్ని నాతోని పెండెత్తిస్తాను అవునా నిజమా పని రాదు పాట రాదు తినమంటే ఫోన్ ఒత్తుకొని పండు వస్తుంది ఎత్తుతాను కదా మొత్తం బంగ్లాలలో పుట్టి పెరిగినట్టు చెప్తాను అడేసిరాప కాడ 2 ఉన్నాయి తీదు ఏదో ఒక రోజు ఇదే బండితోని కూర వండి పెడతావు మస్తు ఎక్కువ చేస్తాను అయ్యో పని బాగా అయిందారా అన్నం కూర కలుపుకొచ్చి పెట్టినా ముద్దలు పెట్టినా తింటావా ఉన్న 2 పెండకాయలు ఎత్తే అంటే మళ్ళీ వచ్చి కూర్చొని అంటాను నడులే ఇప్పుడే కదా తీసినా ఒక్కటి ఎత్తుడితో అయిపోతుందా రోజు అన్నీ ఎట్లా తిస్తానా నేను నువ్వు చేసినావా లేకుంటే నీ అయ్యే మిండడా చేస్తాడా నీ మిండడే చేసిండు ఏం మాట్లాడుతానవే నలికుట్లదానా నువ్వు కదా అంత కాదు అసలు నువ్వు నా దగ్గర ఎందుకుంటలేవు ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటలేవు నాతో ఎందుకు మాట్లాడతలేవు ఊకే బయటికి ఎందుకు పోతాను ఇంట్లో అన్నం కూడా తింటలేవు వండి ఏమన్నా వంటలేనా అని నేను మంచిగా అంటనా ఎప్పుడన్నా తింటే కదా తెలిసేది నీకు ఎత్తుపో అంటే మళ్ళీ ఏమో
ఇక్కడికి వచ్చి రాగాలు ఇస్తాను అందుకు నాకు కట్టినా తలక మీద చంపుతున్నాడు. నాకు అదంతా తెలియదు. నువ్వు అన్నం ఏడ తింటానో ఏడ తిరుగుతానో నాకు తెలియాలి ఇప్పుడు. నేను ఇంట్లో తింటలేను అంతే, బయట తింటానా చెప్పనా? ఎవతది ఇగో గివి గివి ఇంట్లోనే వంటానా, గిమెతోనే ఉంటానా, గిమెతోనే తింటానా, గిమెతోనే వంటానా. అర్థమైందా? మీ అబ్బాయికి చెప్పు సరేనా? నాకు నువ్వు వద్దు, నాకు ఈమె కావాలి. ఇప్పుడు కూడా ఈమె దగ్గరికే పోతానా సరేనా? ఇది నాకంటే అంత మంచిగా ఉన్నదా? నక్క నరాలనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినావా గువ్వ గువ్వ సాప్ అవుతుంది. ఇదే నా పెళ్ళాం, నువ్వు కాదు. తినాలి కానీ వారాలు కానీ దీని కాలు చేతులు ఇరుగా. అవసరం అయితే విడాకులు ఇయ్యనా అంటే నీతో ఎవడు ఉంటాడే సాదా శబ్దాన ప్రతిదానికి ఏడుచుకుంటా తూడుచుకుంటా ముచ్చట ఈ ముచ్చట అనుకుంటా కాకమ్మల ముచ్చట్లు పెట్టుకుంటా. ఏందా నీతో నాకు అయిపోయింది. అయ్యయ్యో కూడా నన్ను మోసం చేసిండమ్మా. నేను చేతులు ఇరిగిపోను, నేను కాలు రెక్కలు వాడిపోను. దొంగ మోంది అది ఎవరితోదన్నా ఉన్నారు కాదు, నాకు అన్యాయం చేసింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. దేవుడా నాకెందుకు ఇచ్చినావు ఇట్లాంటి అన్ని? నా మొగుడు ఎవరులా దొడ్ల కూర్చొని దుడ్డలకి ఎడతారు. ఓ బక్క నువ్వానే ఏంది ఏడతానో కూర్చుండి? సంతోషం వచ్చిన ఏడిపోయి దుఃఖం వచ్చిన ఏడిపానా నీకు? అక్క నా బతుకు బుగ్గి పాలైంది అక్క. ఓకే ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా. ఉండవు కాదే నువ్వు భూమికి బరివేందే పొల్లా. అసలు ఏం జరిగిందో చెప్పు ముచ్చట నువ్వు. ఒకతే పెళ్ళాం ఉండాలి. నా సవితి మధ్యన కస్తే నేనేం కావాలి? ఉప్పురి అంటే మెంటల్ ముఖం దానా. నిన్ను కాదే అక్క, నా మొగుడు పోయండి చూడు దాని ఇంట్లోకు. ఇట్లా పోయిండు అదే ముసల్ది లేదానే. పోయి ముసలి దానికి అలవాటు అయినా నీ మొగుడు. ఏడుంటది ఏమోనే అక్క, రోజు ఇంట్లో ఉండలేడు, తింటలేడే ఇంట్లో. ఆడికే పోతాడు, అన్నే తింటాడు, అన్నే వంటాడు. నాకు కూడా ఇందాకనే తెలిసిందే అక్క. ఇన్ని రోజుల అనుమానమే ఉండే, ఇలా క్లారిటీ వచ్చిందే. దాన్ని చేతులు మునిగిపోను, కాళ్ళు ఇరుగా. అవ్వో ఈ కథ ఎటో పోయేటట్టున్నదే. నీ మొగుడు ఊర్లు ఇజ్జతి ఉంచేటట్టు లేడు. నీది ఏదో చెయ్యాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే. ముళ్ళ ఇప్పటికిప్పుడు ముళ్ళ ఎక్కడి నుంచి తీసుకురావాలక్క? తాటి ముళ్ళ, ఈత ముళ్ళ, పట్నం ముళ్ళ, ఏ ముళ్ళు? నీ పొల్లకు నా వాడెత్తు. పరిస్థితులు మంచిగా లేనప్పుడు పంచులు అవసరమానే? పరిస్థితులు బాగాలేనప్పుడు పగలు రాత్రి కాకుంటుంటాయా అక్క? దానికి అదే, దీనికి ఇదే. ఇప్పుడు నీ చెప్పాలా అద్దా? చెప్పు ప్లీజ్ చెప్పు. బిత్తిరుదానా, ఇప్పుడు నీ మొగునికి మందు పెట్టు. సపరేట్ మందా పెడితే మారుతాడా? నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. మరి మందు ఎక్కడ దొరకాలి? తెలివా నీకు? ఇక మొండి ముల్దారం బాబా లేడా? మొండి ముల్దారం బాబానా? ఒకసారి చూపియాలి నీకు ఆయన.
ఆయన దగ్గరికి పో, నేను ఫోన్ చేసి చెప్తా. ఒక్కదాన్నా? ఒక్కదానివే పోవాలి, మరి ఇద్దరు ముగ్గురిని తోడు పట్టుకొని పోతావా? సరిపోతా. ఆయన దగ్గరికి పో, మంచిగా మంది ఇస్తాడు, అవి మంచిగా అన్నంలో కలిపి పెట్టు మధ్యాహ్నం పూట. ఇప్పుడు పో నువ్వు, నేను ఫోన్ చేసి చెప్తా. సాయంత్రం వరకు నీకు కొంగు పట్టుకొని తిరగకపోతే నన్ను అడుగు. మరి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? సైడ్ ఎఫెక్ట్లు వస్తే ఉన్నది, డైరెక్ట్ పైకే. అమ్మో, ఏదో సహాయం చేయమని అంటే నా మొగుడిని ఏకంగా చంపుదామనే చూస్తానవా? నేనా? మందు పెట్టుడద్దు ఏదొద్దు, ఏం అవసరం లేదు. ఓ పొల్లా చెప్పింది నేను, ఇక నీ ఇష్టం, ఇక మరి నీ కర్మ. స్వామి వారికి వంగి వంగి వందనాలు. లడింగ్ లస్కో బుడింగ్ పూసుకో, నీకు కష్టం వచ్చింది తల్లి. అవును స్వామి. ఆ? ఆ కష్టం నీ ఇంటి దాకా వచ్చిందే తల్లి. అవునా స్వామి? నీ గర్భ దగ్గర ఆగిందే తల్లి. అవునా స్వామి? అవునవునా కొద్ది మెట్టించుకో. ఆనంద్ స్వామి. ఆ? 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 ఆహా. ఆ? ఓ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నీ మూడు ఒక దానికి అలవాటైందే తల్లి. అది ఇంటి పక్కకే ఉండేదే తల్లి, అది ఇంట్లోకి వచ్చేటట్టు ఉండేదే తల్లి. అని బాధపడకు తల్లి, నా దగ్గర ఒక మందు ఉన్నది, అది నీకు ఇస్తా. అది నేను చెప్పుకు, ఒంటికి, చెట్టుకు, లేదంటే తినే భోజనాలలో కలిపి తల్లి అది మాదే ఇంటాడు. అంతా ఓకే కానీ మంది ఇవ్వండి స్వామి. 10,000 తల్లి. 10,000? ఆ, పోయేటప్పుడు ఫోన్ పే కొడతా స్వామి. బయట స్కాన్ కొట్రా. పోయేటప్పుడు కొడతా. పక్కన సార్ నియమాలు చెబుతున్నా, గుర్తుపెట్టుకో తల్లి. చెప్పండి స్వామి. ఇది మీ ఓని చెప్పుకు, కాటుకు, లేదంటే తినే అన్నంలా కలిపి పెట్టు తల్లి. ఒకవేళ మందు కలిపినట్టు మీ ఓనికి తెలిసిందంటే అది నీకు బెడ్షి కొడుతుంది తల్లి. అవునా? ఆ. చెప్పను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రాగు ఇగు దిత్తా. ఓం హై. అడ్డమైన స్వామీజీ, నా మొగునికి మంది ఇరా అంటే నా ముఖం మీద కొట్టిండు. పోరేంది కనిపించలేదు, ఇది వచ్చిందా రాలేదా, అసలు బాబా దగ్గర పోయిందా పోలేదా? ఈ పోరికి బాబా ముచ్చట చెప్పి మంచి పని చేసిందా పిచ్చి పని చేసిందా? ఇది బాబా చెప్పినట్టు చేస్తుందో చేయదో, మరి వాళ్ళ మొగనికి దొరుకుతుందో ఏం అర్థం అవుతలేదు కదా. ఈ పొల్లు అయితే బయటికి ఇంకా అత్తలేదు. చిట్టక్క, నువ్వు చెప్పిన కాడి వేయచ్చిన కాదు, 10,000 తీసుకున్నాడు కాదా ముండ కొడుకు. మరి వర్కౌట్ అవుతుందా లేకపోతే బుగ్గనేనా? నీ పొల్లకు వాడెత్తు, ఊరంతా టామ్ టామ్ చేస్తావా ఏంది? నీ పని చూసుకోపో నడు. అమ్మ ఎవరిని చూస్తే ఇజ్జతిపోతుంది. ఏ లేదు, నేను ఎక్కడికి పోలేదు. 10,000 ఎక్కడికి? చూసారా సార్ డబుల్ యాక్షన్. అది వదిలేసే కానీ ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి? బాబా ఫస్ట్ చెప్పుల మీద పోయమన్నాడు, పోసేసిన తర్వాత పాయింట్కి రుద్దాం అన్నాడు కదా, అమ్మయ్య రుద్దేసిన. ఇప్పుడు అన్నంలో కలిపి పెట్టామన్నాడు కదా, ఏంది ఇంకా అత్తలేడు మా ఆయన. ఏ ఎండలు ఏం చేస్తానవే? ఏం లేదు, ఇప్పుడే వంట చేసిన. కలిపేసి రాపో. ఇగో మా అన్నోళ్ళకు స్టేషన్లో కేసు పెట్టినట్టు పేద్దా, వాళ్ళ తెలియకుండా గట్టి చదువుకున్నాం అని మనకు కేసు పెట్టినట్టు మనం రివర్స్ కేసు పెడదాం. తొందర చెప్పులు వేసుకున్న తాళం వేసి రాపో. అరే అరే నీకు ఏం వినబడతలేదు అనే? అన్నం కాదే, ఆడ స్టేషన్లో కేసు అంటే అన్నం అంటది. ఇది అన్నం వద్ద ఏమద్దు రాదే నీ అబ్బ చంప. అన్నం తిందు ఆగు. చూడు ఎంతకి తెగించారా? ఎవరొచ్చి? ఏం లేదు ఇక ఒక్క బుక్క నీకు అర్థమవుతుందా? ఇక్కడ మెదడు ఉన్నదా? అక్కడ కేసు అయిందే, మా అన్నోళ్ళు లొల్లి ఎత్తాళ్ళు, ఎస్ఐ ఫోన్ చేసి రమ్మంటా అంటే అన్నం అంటావు. నీ అన్నం పాడుగా నువ్వు
ఆడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేస్తాడు ఎస్ఐ దండం పెడతా అది నా కదా నా కడ నిండు ఏంది నువ్వు ఒక బుక్క తినడానికి ఏమైతుంది 10,000 ఖర్చు పెట్టిన అసలే అదే 10,000 ఎక్కడి मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసా వేడి వేడి అన్నం నీకోసం ఇప్పుడే చేసిన అని అంటానా వేడి వేడి కాదు 10,000 ఎక్కడి 10,000 ఎక్కడి ఎవరికి ఇచ్చినావు అవ్వా నేను అన్ననా ఇప్పుడు అన్నా 10,000 వేస్ట్ చేసినా అని 10,000 ఇంట్లో ఉన్నాయండి ఇప్పుడే దాచి పెట్టొచ్చిన 10,000 అవసరం నాగర 5,000 ఆడిద్దాం ఎస్ఐకి రాదని దండం పెడతాం ఈ బువ్వ తిన కూడా చస్తాను ఆనే ఓ చచ్చిపోతావు పట్టు నడు నువ్వు నడు అబ్బా ఏంది నువ్వు రాకుండా నీ అన్న పోతా కాళ్ళు కాలుతాయి నాకు ఏమైతుంది నీకు ఒక్క బుక్క తింటే సొమ్ము పోతుందా ఏంది అసలే 10,000 పెట్టి మందు కలిపినా తెలుసా వా అక్క ఓ చిట్టక్క నువ్వన్నా చెప్పరాదు కొడుకు ఇది నన్ను ఇరికిచ్చిందేంది నా కొంప కొల్లేరా ఇక